ఒకటోసారి రెండోసారి అది అవదమ్మా. యాందిరయ్యా యాన్ చేస్తున్నా బేసిక్గా నా జాతకమే అంత, మనకు నచ్చింది ఉండదు. నాకే ఇలా ఎందుకు జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. వాడు దరిద్ర దేవత మంచి స్నేహితులు, అతనిని బాగుపరచుట బహుదుర్లభము. ఓకే ఓకే హలో పీపుల్, ఈరోజు స్టార్ట్ అసలు అంటే అసలు బాగాలేదు. ఏమైందంటే మీరు కింద చూసే ఉంటారు, చూసారో లేదో కామెంట్ చేయండి. లైక్ ఇండక్షన్ హెవీ సౌండ్ వచ్చిందనమాట పొద్దున్నే. తర్వాత కూర్చుని ల్యాప్టాప్ ది కేసు ఓపెన్ చేస్తుంటే జిప్ చేతిలోకి వస్తుంది. ఇది ఎలా ఉంటాయి అంటే ఒకదాని తర్వాత ఒకటైతే మూడ్ స్పాయిల్ అయిపోతుంది మార్నింగ్. కానీ తర్వాత కాసేపు కూర్చుని ఆలోచించా, అరే ఇంతకీ చిన్న వాటికి ఇంత ఫీల్ అవుతున్నా నేను. చిన్నదే కదా, పెద్ద విషయం ఏం కాదు కదా. సో ఈ చిన్నవాటికి ఇప్పుడే ఎంత ఫీల్ అయిపోతే ఇంకా పెద్ద సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు అసలు ఫేస్ చేయను. ఇప్పుడు అందుకే నేను మనుషులతో కూడా దూరంగా ఉంటూ ఏదో డైలమాలో పెట్టేసుకుని బతుకుతున్నా. బట్ సింపుల్ రూల్ ఏంటంటే నువ్వు ప్రతి చిన్నదానికి రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ లీవ్ ఇట్ అండ్ గో మూవ్ ఆన్. నేను ఫీల్ అవుతా, అదే ఆలోచిస్తూ ఉంటా. ఆ రోజంతా కొంచెం మూడ్ అప్సెట్ అయిపోద్ది అనమాట. సో నేను అలా చేస్తున్నా కాబట్టి మీకు చేయొద్దని చెప్తున్నా. నేను మారడానికి ట్రై చేస్తున్నా. ఈ రోజు నేనేం చెప్దాం అనుకుంటున్నా అంటే, చెప్పు, ఒక డైట్ అనేది ఒకటి నువ్వు ఫాలో అయితే, ఇప్పుడే కాదు ఈ సమ్మర్ సీజన్ మెయిన్గా అని అనుకున్నా, కానీ సమ్మర్ సీజనే కాదు ఏ సీజన్లో నువ్వు డైటింగ్ అనేది స్టార్ట్ చేస్తే వాటర్ కన్జంప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ వాటర్ కన్జంప్షన్ ఎంత తీసుకుంటున్నావు అనేది క్లారిటీతో ఉండాలి నువ్వు. ఎందుకంటే ఎవ్రీ 20 kgs ఆఫ్ బాడీకి 1 లీటర్ ఆఫ్ వాటర్ ఇవ్వాలి మనం. అంటే మన 60% ఆఫ్ హ్యూమన్ బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ వాటర్. టిష్యూస్లో చూసుకో, సెల్లో చూసుకో, మజిల్లో చూసుకో. మజిల్ అయితే 60 to 70% వాటర్తోనే తయారయ్యి ఉంటుంది. ఇవి ఎంత చెప్తున్నా, నిన్న ఒకరు కామెంట్ చేశారు మన సబ్స్క్రైబర్ అండ్ ఆల్సో మా ఫ్రెండే. జస్ట్ ఏంటంటే ఇలాగ మైదా గురించి పెట్టాను కదా, 3 whites లో మైదా గురించి పెడితే మైదా అనేది స్టిక్ అవుతుంది ఇంటెస్టైన్స్ కానీ పెట్టాను, అది మిత్ అని చెప్పారు. నేను చెక్ చేస్తే నిజంగా మిత్ అని తెలిసింది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హర్ టు కీపింగ్ దస్ కామెంట్ అండ్ ఆల్. ఎందుకంటే నాకు తెలుస్తుంది కదా. సో ఇప్పుడు మనం ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం అంటే అది కాదు. మీకు తెలిసిన విషయాలు కూడా కామెంట్ చేయండి, అండ్ మీరు కొత్తగా ఏమన్నా తెలుసుకుంటే కూడా కామెంట్ చేయండి. సో ఈరోజు అక్కడ చెప్పా 20 kgs ఆఫ్ బాడీకి 1 లీటర్ ఇవ్వాలని. అది ఎంతవరకు కరెక్టో చూడండి. సో సింపుల్ రూల్ ఏంటంటే ఎవ్రీ 1 kgకి 35 to 50 ml ఆఫ్ వాటర్ ఇవ్వాలి. సో దానికి నువ్వు ఏం చేస్తావు ఏంటనేది చూసుకోండి. సో సింపుల్, ఎవ్రీ 1 kg ఆఫ్ బాడీకి 35 to 50 ml ఆఫ్ వాటర్ ఇవ్వాలన్నమాట. నేను యావరేజ్ 50 తీసుకుందాం. 50 into 20 చేయండి, ఎంత 1000 ml అవుతుంది. 1000 ml అంటే 1 లీటర్. సో ఇక్కడ అర్థమైపోయింది కదా. మేజర్గా ఎప్పుడు కూడా చేయలాగేస్తుంది. అంటే మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఎవ్రీ 20 kgs ఆఫ్ బాడీకి 1 లీటర్ ఆఫ్ వాటర్ ఇవ్వండి, అంతే మేజర్గా. అండ్ ఇది సమ్మర్ సీజన్ కాబట్టి 350 ml ఎక్స్ట్రా తీసుకున్నా పర్లేదు. సమ్మర్లో కొంచెం డిహైడ్రేట్ అవ్వకండి గైస్, హైడ్రేటెడ్గా ఉండండి ప్లీజ్. చూసుకోండి, హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హెల్త్ ఈజ్ వెల్త్. ఆరోగ్యమే మహాభాగ్యం తెలుగు. ఓకే, కొంచెం అలాగే సబ్స్క్రైబ్
ప్లీజ్ ఇక్కడ వరకు చూసారు కాబట్టి ఆ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి. రేయ్ సిగ్గు లేకపోతే సరే ఏది పడితే అది అడిగేటివేనా? నువ్వేమనుకోవద్దు బాబు, అలసిపోయిన బ్రతుకులు కొంచెం ఆశ కనపడేసరికి ఆపుకోలేక అడిగేశాడు అంతే. అంతే. థ్యాంక్ యూ గైస్, బాయ్.